ఏదన్నా పెద్ద ప్రళయమో ప్రకృతి విపత్తో ప్రమాదమో వచ్చే ముంగట ప్రకృతి మనుషులకు కొన్ని రకాల సంకేతాలు పంపిస్తుంటదట. గట్టనే మొన్న తమిళనాడు మత్స్యకారులకు ఈ శాప రాగానే అంత దీని గురించే నడుస్తుంది ముచ్చట. ఏదో పెద్ద కీడ జరగబోతుంది కాబట్టి ఈ శాప వచ్చింది అని మస్తు భయపడుతున్నారు. విపత్తుకు ముంగట ప్రకృతి పంపిన సిగ్నల్ అట ఈ శాప. 30 ఫీట్ల పొడుగున్న ఈ శాపను డూమ్స్ డే ఫిష్ అని ఓర్ ఫిష్ అని పిలుస్తారట. ఇక మనోళ్ళు దీన్ని ప్రళయ శాప అని పిలుస్తారట. మూతికాడ రాకాసి రూపం ఉన్న ఈ చేప పొడుగుతనైతే సన్నగుంటది. ఇగో 7 జాలర్లు పట్టుకొని చూపెడుతున్నారు చూడు. అయితే మామూలుగా ఈ రకం చేప సముద్రం లోతుల్నే తిరుగుతుంటదట, మీదికి రానే రాదట ఎన్నడు. జాలర్ల వలకైతే అసలే చిక్కదట. అసంటిది మీదికి వచ్చి వలకు చిక్కిందంటే ఏదో కీడు జరగబోతుందని అంటున్నారు. మునుపట్లనే జపాన్లో సునామీ రాకడ ముందు, ఇండోనేషియాలో భూకంపం రాకముందు ఇసుంటి చేపలు ఉపడ్డాయట వాళ్లకు. అందుకే జపాన్ వాళ్ళు ఈ డూమ్స్ డే చేపను చూస్తే చాలు పానాలు అరచేతిలో పెట్టుకొని ఎప్పుడేమవుతుందా అని భయపడుతుంటారట.